హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం ఏదైతే ఒక కొత్త వీడియో ముందుకు వచ్చామన్నమాట. ఇవాళ చూసుకున్నట్లయితే ఈ టైటిల్ అంతా మనం చూసిన తర్వాత ఆల్రెడీ అర్థమైపోయింటుంది మీకు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాం, మనమైతే ఇవాళ హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. అది కూడా సిఎస్ ర్యాంకులో. సిఎస్ ర్యాంకులో హైడ్ అండ్ సీక్ ఎలా ఆడతావు బ్రో అంటే, మన టీమేట్స్ అయితే ఉంటారు కదా ముగ్గురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే అయిపోవాలన్నమాట. వాళ్ళకంటే ముందు మనమైతే నాక్ కాకూడదు. ఫస్ట్ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు మనం మిగిలి లాస్ట్ బయటికి అయితే రావాలన్నమాట. సేఫ్ జోన్ వస్తుంది కదా, అది షింక్ అయ్యి మొత్తం మళ్ళీ జోన్ షిఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు దాకైతే మనం దొరకకూడదు అనమాట ఎనిమీస్కి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రౌండ్ సేఫ్ జోన్ వరకు అయితే వచ్చింది. షింక్ కూడా అయిపోయి షిఫ్ట్ అయిపోతుంది జోన్ అయితే. ఇంకా షిఫ్ట్ అవుతుందన్న టయానికి ఇక్కడ వచ్చేస్తే రన్నింగ్ బటన్ నొక్కుతుంటే పని చేయట్లేదు వేసేది. ఇంకొక సెకండ్ లేట్ అయినా చచ్చిపోయినా అయితే జోన్లోనే పోయేతోని. ఆ జోన్లో పైన కౌంట్కి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు చచ్చిపోయారు. అలాగే సేఫ్ జోన్ కూడా వచ్చేసింది. ఓకే అనుకుంటున్నా, లేదు కొట్టేసాడు. చూసుకుంటే ఫస్ట్ రౌండ్ అయితే వెళ్ళిపోయింది ఎనిమిస్కి. ఇంకా ఇలా అయితే థర్డ్ రౌండ్ 3 రౌండ్స్ అయితే తెచ్చేస్తాం అనమాట. 3 రౌండ్ నుంచి ఇంకా మనమైతే కిల్స్ కొట్టుకోవాలి, అలాగే బోయా కూడా కొట్టాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మర్చిపోయి పైకి వెళ్ళిపోతున్నా. చక్కగా పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఫస్ట్ మనకి కిల్ అయిపోదు, ఎందుకంటే మన దగ్గర గన్స్ లేవు, అలాగే గ్లోబల్స్ కూడా లేవు, ఏం కొనలేదు అసలు. కనీసం గ్లోబల్ కూడా తీసుకోలే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 2v2 ఇద్దరు చచ్చి, మా అవతల టీంలో ఇద్దరు నాకయ్యారు, మన టీంలో ఇద్దరు నాకయ్యారు. వాళ్ళు అయితే రివైవ్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళకి మనవాడు వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టంటారు ప్లీజ్ రా. ఓకే, వీడు ఎక్కడ వచ్చాడు? వీడిని చూడడం కూడా చూడలేదు అయితే వచ్చాడు వెనక నుంచి. సరే ట్రిల్ అయిన సరే మొత్తానికి 2 రౌండ్లు అయితే కొట్టేశారు. మనమైతే లాస్ట్లో నాకైపోయాం అది. సరే మరి ఇంకా ఈ థర్డ్ రౌండ్ చూసుకున్నట్టయితే నేనైతే జోన్ నుంచి వస్తున్నాను అనమాట, ఎందుకంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే కనిపించేస్తాం కాబట్టి ఎనిమిస్కి. ఇంకా జోన్ నుంచి వచ్చి ఇక్కడ హీల్ చేసుకుంటారు, వాళ్ళ స్పాన్ పాయింట్ దగ్గరికి వెళ్తే వెనక్కి వెళ్తే చూడలేరు కాబట్టి ఇంకా ఇక్కడ ఎదుగుతుంటారు అని చెప్పేసి ఇంకా నేనైతే వెనక్కి వెళ్దాం అనుకున్నాను. తెలుగు ఇక్కడ ఒకటి వచ్చాడు, వాడు నన్ను చూడలేదు అనమాట. వాడికి గుడ్డి కన్నులు అనమాట, వాడు నాకంటే గుడ్డు ఉన్నట్టున్నాడు. ఇక్కడ చూసినట్టయితే జోన్ షింక్ అయిపోతుంది, దగ్గరికి అయితే వచ్చింది అనమాట. ఇంకా దగ్గరికి వచ్చి షిఫ్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా బయటకి అయితే వచ్చేసాను లోపల నుంచి. ఇంకా చూడలేదు నన్ను. ఇంకా సరే నేను బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఒకడు వచ్చేసాను ఆల్రెడీ. ఇంకొకడు వచ్చాడు, వాడికి కొట్టకూడదు అనుకున్నాను, బట్ వాడైతే నాక్ అయిపోయాడు. వాడికి హెల్త్ లేదు కాబట్టి త్వరగా అయితే నాక్ అయిపోయాడు, లేకుంటే కొట్టేసేవాడు నేనైతే. ఇంకా ఇప్పటి నుంచి అయితే అసలు కంబ్యాక్ ఇవ్వాలి కదా, ఇంకా కొట్టేసానమాట. ఇంకా నేనైతే డబుల్ స్నైపర్ తీసాను ఇక్కడ, అనగా మనకు అంత రాదనుకోండి. అయినా సరే ఎందుకో మరి స్నైపర్స్ అంటే ఇష్టం, బాగా ఆడాలనిపిస్తుంది, కానీ వాడికి రాదు మనకైతే. లైట్గా వస్తుంది అనుకోండి. అరే నేను అక్కడ ఇప్పుడు అప్పుడే కొట్టేశారు ఇద్దరిని. ఇందాక నేను కొట్టాలన్నప్పుడు కొట్టలే, ఎప్పుడేమో కొట్టేస్తున్నారు గట్టిగానే. వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు కిల్స్ అన్నా నేను కొట్టేసుకోవాలి కలిసి ఇద్దరివి, లేదంటే మనకు కిల్స్ రాబోతుగా. కనీసం 5 కిల్స్ అన్నా కొట్టాలి ఈ మ్యాచ్. చూద్దాం, కొట్టచ్చు అనుకోండి, 10 కిల్స్ లాగా కొట్టచ్చు. బట్ వీళ్ళు నాకు రోజులు మిగిలిలేరు, చూద్దాం. ఓకే, వీడైతే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు, అటు సైడ్ దొంగపడి సైడ్ ఆడుతున్నాడు, అవతలకి తిరుగుతున్నాడు. కొట్టేసామని అయితే. ఇంకొకటి లాస్ట్ ఇక్కడ ఉన్నాడు నెంబర్ 3 దగ్గర. వీడేం చేస్తున్నాడు, ఆఫ్లైన్ కంపదీసుడు. ఓకే ఓకే, లాస్ట్ అయితే కూడా ఉన్నాడు, వాడికి అయితే ఇచ్చేసాం అనుకోండి. ఎందుకు ఆఫ్లైన్ పోయినాడు అర్థం కావట్లా. ఆఫ్లైన్ కాదు వాడి గేమ్ ప్లే అంతా. ఓకే, ఏం చేయలేము మనం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకడు మాట్లాడుతున్నాడు, కొట్టేస్తున్నాడు గైసుడు. ఓకే, వాడి దగ్గర ఏం కన్నా ఉందో మరి. నా దగ్గర అయితే స్నైపర్, వాడి తలగా బయటకి కనిపిస్తుంది. హెడ్ కొట్టేస్తే ఓకే పడిపోయింది హెడ్ అయితే. నేను రెడ్ కార్ రావట్లేదు అనుకున్నాను, బట్ కానీ పడింది హెడ్ అయితే. చూసుకుంటే మనోడు ఒకడు పడిపోయాడు. వాడు మళ్ళీ వేసుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నారు రాడా, అప్పుడే తొలకొచ్చాడు చూడు. అదే హెడ్ అంత క్లియర్ పెట్టినా బ్రో, హెడ్ వల్ల. నెంబర్ 3 కాడ ఏం చేస్తున్నాడు, కిల్స్ దెబ్బనికి రెడీగా ఉన్నాడు. ఓకే, ఇంకోటి వచ్చాడు. అదే ఆగరా బాబు, నేను కిల్లు కొట్టుకోవాలి, నాకు కిల్స్ లేవరా, అది ఆగురా, అది వదలట్లేదు, సాగట్లేడు. ఊరినేస్తున్నాడు. ఒక షాట్ పడింది, ఇంకొకటి ఎస్ నాకాడు. ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఎప్పటికీ నేను ఒక్కనే కొట్టింది. అంతలో రౌండ్ అయిపోయింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ రౌండ్ అంతలో మనకి థర్డ్ రౌండ్ అనమాట. మన మ్యాచ్లో వీక్ మనకేం రావు. ఇక చూసుకున్నట్టయితే ఒకటి నాకు అయిపోయాడు మన టీంలో ఆల్రెడీ. ఓకే, ఇంకా ఎంతసేపు చేసిన వీళ్ళు ఇప్పుడు హైడెన్స్ ఆడుతున్నారు వీళ్ళు, ఎందుకంటే ఇంకా
ఆల్రెడీ 2 రౌండ్స్ కొట్టేసాము. ఇంకా మ్యాచ్ పోతాదేమో అని చెప్పేసి వాళ్ళైతే బయటికి రావట్లేదు అసలు. ఇంకా నేను కూడా బయటికి తెలియట్లేదు అనమాట. ఓపెన్లోకి వెళ్ళిపోతే ఇంకా ఆల్రెడీ నలుగురు ఉన్నారు. నలుగురు కలిపేసి మీదికి దూకేస్తారు. మీరేమో అక్కడ ఫైరింగ్ చేస్తున్నారు. మరి ఎక్కడున్నారు న్యూస్ నాకైతే కనిపించట్లేదు. ఒక్కడంటే ఒక్కడ కనిపెట్టలేదు. దావుడు ముద్దలు బాగానే ఆడుతున్నారు గైస్. ఇంతసేపు నేను ఆడాను, ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు. అసలు ఒక్కడ కనిపించట్లేదు గైస్. ఇప్పుడు ఓకే, నాకే మన టీంలో ఒకటి నాకే పడేది. అమ్మా బ్రో వెనక నుంచి. ఓకే, డబ్బాలు కూడా ఒకడు ఉన్నాడు, అని కొట్టేసాను ఫస్ట్. సే నాకు కిందికి వచ్చి పైకి వచ్చేలోపు కొట్టేసినారు గైస్ ఇద్దరిని. మీరు మనకి ఈ రౌండ్ కూడా వేసిపోయింది గైస్. వేసి కొడదాం అనుకున్నాను కానీ కొట్టలేం, పోయిపోయింది అనమాట. మొత్తానికి కిందికి అయితే వచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇద్దరే లైవ్ ఉన్నారు, మేము కూడా ఇద్దరమే ఉన్నాం. ఇంకా 2-2 కొట్టేద్దాం అనుకున్నాను. డ్యామేజ్ చేశా, పైన కిల్ తబ్బేశాడు. లాస్ట్ పైన ఒకడు ఉన్నాడు, మనకేమో ఏడబ్ల్యూ అంతగా తగ్గట్లేదు. అయితే పడింది ఆల్రెడీ, ఒక 150 పడింది. వీడియో ఆడియో అయింది. మొత్తానికి కిల్ అయితే వచ్చేసింది మనకు. చూసుకున్నట్టయితే మనం ఎన్ని కిల్స్ వెళ్ళాం తెలుగు కొట్టలేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 3 రౌండ్స్ అనమాట. ఈ రౌండ్ కొట్టేసి ఇంకా మనకు భయం వస్తుంది. ఈ రౌండ్ కూడా ఏస్ మిస్ అవుతుంది గైస్, ఎందుకంటే కొట్టేసాను. ఇక్కడ ఆఫ్ లైన్ అయ్యాడు, హెడ్ పెట్టినా అంటున్నాడు పక్కన. ఇంకోటి వచ్చాడు బ్రో, కనెక్ట్ కాలా బ్రో. నెంబర్ 2 కొట్టరా అని. ఓకే, నెంబర్ 2 వచ్చాడు. ఓకే, కొట్టాడా? ఓకే, కొట్టాడు. వచ్చింది చిన్న తీసుకురా అప్పుడే.